సార్ 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 చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో మాట్లాడాల్సి వచ్చి లేట్ నైట్ ఫోన్ చేస్తున్నాను సార్. పర్లేదు చెప్పు. సార్ మీ ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులు నిజంగా క్రిమినల్సే సార్. సార్ అది మీకు ప్రూవ్ చేయడానికి అప్పుడు నా దగ్గర ఆధారాలు లేవు సార్. ఇంతకు ముందు వాళ్ళు పనిచేసిన ఇంటి యజమానిది సూసైడ్ కాదు సార్, హత్య సార్. పక్కా ప్రీ ప్లాన్ మర్డర్ సార్. హత్య చేసింది వాళ్ళే అయినా ఆ ఇంట్లో ఎక్కడా ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా జాగ్రత్త పడ్డారు సార్. అదే టైంలో దొంగతనానికి వెళ్ళిన దొంగ వీళ్ళ ముగ్గురు ఓనర్ని చంపుతుండగా వాడు డోర్ పక్కన దాక్కుని అక్కడ జరిగింది మొత్తం ఫోటోలు తీశాడు సార్. సార్ మీరు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుని శిక్ష వేయించారో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని చంపమని పంపించాడు సార్. తప్పు చేసిన వాడిని శిక్ష నుంచి తప్పిస్తే ఆ శిక్ష నాకు పడ్డట్టే. సార్ హలో హలో సార్ సార్ హలో హలో సార్ 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 ఈ ఫోన్లో ఉన్నాన్ని కూడా వదలటానికి వెళ్ళేదల్లుడు. వీళ్ళని అన్యాయంగా చంపేశాం. దయ్యాలై వస్తారేమో మామా. వీళ్ళ ఆత్మల్ని కూడా దిగ్బంధనం చేసేద్దాం. అలా మా ఆత్మలు కూడా ఆ సమాధులలో దిగ్బంధనమయ్యాయి. ఓ రోజు రాత్రి ఎవరో వచ్చి ఒక సమాధిని తవ్వడంతో గాయత్రి ఆత్మ బయటికొచ్చింది. నా ఆత్మ మాత్రం ఇంకో సమాధిలో బందీగానే ఉండిపోయింది. అందుకే గాయత్రి ఆత్మ కావాలనే నిధి పేరుతో మిమ్మల్ని ఇక్కడికి రప్పించి నా సమాధిని తవ్వేట్టు చేసింది. మీరే నన్ను బయటికి తీసుకొచ్చారు. థ్యాంక్స్ సంజీవ్ చతుర్వేది. సార్ అది మరి మా ఫ్రెండ్స్ ఏమైనట్టు?
చంపేస్తారా? త్వరగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిగిలిన వాళ్ళిద్దరిని కూడా చంపేసి పంచభూతాలకు ప్రసాదంగా పెడితే సంజీవాత్మను ఆపగలం. వాళ్ళిద్దరూ లోపలే ఉన్నారు, వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి. అలాగే స్వామి. సరే స్వామి. అలాగే. సరే స్వామి. ఏమైంది? 12 అయినట్టుంది స్వామి. ఆ దయ్యం కూడా మళ్ళీ పోలేదు. అమ్మో! మగదయ్యం కదా స్వామి, ఇప్పుడు కాస్త ఎక్కువగా ఉంది. ఈ నిశాసగాడు లోపలికెళ్ళి చాలా సేపు అయింది మామ. ఏం చేస్తుంటాడంటావు? ఆత్మతో అండర్స్టాండింగ్ వచ్చుంటాడు, అందుకే సౌండ్ లేదు. మిమ్మల్ని కొట్టాడు, నన్ను విసిరేశాడు. ఈ రాత్రికి నేను ఇక్కడే. కొంచెం జరగమ్మా. నిశాచిగాడు ఏడి ఇక్కడే పడుకున్నాడు కదా. ఇక్కడున్న నిశాచి అక్కడున్నాడేంటి? ఏంటో లేవయ్యా చూద్దాం. సామి సామి? సామి, మనమేనయ్యం మామ. పొద్దున్నే లేచాం. ఆ దయ్యం దెబ్బకి ఈ నిశాచగాడు ఇంకా నిద్రలేగలే చూడు. మూర్ఖుడా, నిశాచితో పెట్టుకుంటే పిశాచాల్లో కలిపేస్తాను. మాట ఎక్కడో వస్తుంది. పైకి చూడండ్రా. సూక్ష్మ శరీరంతో గాల్లో సంచరిస్తూ ఆ ఆత్మ కదలికలను గమనిస్తున్నాను. అగ్రకోణంలో ఆగ్నేయానికి అభిముఖంగా సంజీవాత్మని దిశా దిగ్బంధనం చేసి పెట్టాను. నిజంగా మీకు ఆ ఆత్మ కనిపిస్తుందా స్వామి? నీ మొగుడు నీకు ఎలా కనిపిస్తున్నాడో అంత స్పష్టంగా ఆ ఆత్మ నాకు కనిపిస్తోంది. ఆడ ఆత్మ నీకు మొగుడా స్వామి? ఆత్మకి ఫైటింగ్ అల్లుడు, మధ్యలో మనం దూరేమనుకో మన ఆత్మలు కూడా పైకి వెళ్ళిపోతాయి. పొరపాటు అయిపోయింది స్వామి. వాళ్ళిద్దరూ లోపలే ఉన్నారు. బలివ్వాల్సిన అంతిమ కడియలు దాటక ముందే వాళ్ళిద్దరిని తీసుకురండి. ఆలస్యం చెయ్యకండి. మనిషి ఇక్కడ, మాట ఎక్కడ? సమయం మించిపోతుందిరా, వెళ్ళండి. ఎక్కడ చచ్చారు వీళ్ళు? కింద బదనాయన. లే. ఎక్కడ చచ్చారు వీళ్ళు?
వదలండి. 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 దీనికోసం ఆడే బయటకు వస్తాడు. ముందు దీన్ని ఎలా చంపాలో చెప్పండి స్వామి. మెడనొచ్చి నిలువుగా చీల్చి శ్వాసకోశాన్ని బయటికి తీయండి. అట్టాగే స్వామి. వదలండి. వదలండి. రాక్షస గడియలు దాటిపోయాయి. నా కళ్ళ ముందే ఇప్పటి వరకు నాకు బందీగా ఉన్న సంజీవాత్మ లిప్తపాటు కాలంలో తప్పించుకుంది. ఇప్పుడు సంజీవాత్మ ఎక్కడుందో తెలియడం లేదు. ఇక్కడున్నారా? రే సంజీవ్, నేను నీకోసం సూక్ష్మ రూపంలో వస్తే నువ్వు శరీరంతో బయటకొస్తావా? ఈ నిశాచితో ఆటలొద్దు, మోసైపోతావు. సంజీవ్, ఏం చేస్తున్నావు నువ్వు? రే సంజీవ్, ఏం చేస్తున్నావు నువ్వు? రే సంజీవ్, ఏం చేస్తున్నావు? నా శరీరం, నా శరీరం, 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 నా శరీరం, నా శరీరం.